హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనము. నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని నింపేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడను గాక. ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం మనం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి ఇచ్చిన వాగ్దానం పట్టుకుని నీ జీవితంలో ఏదైతే కావాలో సమస్తాన్ని నువ్వు అడుగు. ఎలా అడగాలో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఉన్నాడు కదా. కాబట్టి సమస్తాన్ని జయించిన వాడు నీలో ఉన్నాడు. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవా, సమస్తాన్ని జయించేవు దేవా, నా జీవితంలో కూడా తండ్రి జయ జీవితంగా మారునుగాక అని ప్రవచించి, నా జీవితం జయ జీవితంగా మారునుగాక అని ప్రవచించి, ఏ బలహీనతలో నువ్వు బయటికి రావాలో, ఏ ఇబ్బందిలో నువ్వు బయటికి రావాలో, నీ జీవితం ఎలాగ సమృద్ధిగా ఉండాలో, నీ తరతరాలు ఎలాగైతే ఆశీర్వదించాలో ప్రతీది ప్రార్థనల రూపంలో ఆయన ముందు నువ్వు పెడితే, నువ్వు ప్రార్థనగా అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని నీ జీవితంలో నీ తరతరంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ జీవితం ఎలాగ ఉండాలనుకుంటున్నావో ప్రతిదీ దేవుని పట్టుకుని దేవుని నామంలో నువ్వు దేవుని వైపు చూసి అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుని జీవితంలో ఇస్తాడు. ఎందుకంటే మనం తన ప్రియకుమారులుగా మారిపోయాం కాబట్టి, మన కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు కాబట్టి ఈరోజు నువ్వేం అడగాలి? ఈ వాగ్దానం బట్టి అడుగు. అడిగిన సమస్తాన్ని మనం ఈరోజు పొందుకుందాం. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, ఏ విషయాల్లో తండ్రి బలహీనతగా ఉన్నారు తండ్రి, అటే రీతిగా తండ్రి వీరి జీవితం ఎలాగైతే మారాలనుకుంటున్నారు తండ్రి, ప్రతిదీ తండ్రి నీ నామంలో అడుగుతున్నారు తండ్రి. అడిగిన సమస్తాన్ని తండ్రి ఈరోజు పొందుకొనుగాక అని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవా, అడుగుడే మీకు ఇవ్వమన్నారు తండ్రి. అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి వారి నోరు తెరిచి తండ్రి వారి జీవితం ఎలాగైతే మారాలని అడుగుతున్నారో తండ్రి, అడిగిన సమస్తంలో తండ్రి నీ ద్వారా తండ్రి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. అటే రీతిగా తండ్రి ఒకవేళ తండ్రి ఏదైతే బలహీనతతో ఇబ్బంది పడుతున్నారో తండ్రి, ప్రతి బలహీనత తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగాక అని ప్రవచిస్తాం తండ్రి. నీ యొక్క ఆశీర్వాదం తండ్రి వీరి కుటుంబం మీదకి తండ్రి దిగివచ్చునుగా కానీ ప్రవచిస్తుందండి. వీరి తరతరములో తండ్రి ఆశీర్వదించబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేయించున్నారు తండ్రి, ప్రార్థన చేసిన ప్రతి ఒక్క దాంట్లో తండ్రి సమాధానం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీరే తోడై నడిపించండి తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.